దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. షాలోమ్ గాస్పల్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ దేవుని సంఘానికి ప్రజలకు ప్రభు యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ లెంట్ డేస్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నన్ను అడిగారు, ఈ లెంట్ డేస్ ఎవరికి, ఎందుకు, ఏంటి, ఈ లెంట్ డేస్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే మన శ్రమలన్నీ పోతాయా అని కొందరు అడిగారు. ప్రియమైన దేవుని ప్రజలారా, లెంట్ డేస్తోనే మన శ్రమలేం పోవు. నిజమైన క్రైస్తవ జీవితానికి, విశ్వాసికి 365 రోజులు శ్రమలు ఉంటాయి. శ్రమలో భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్తో ముగిసేవి కావు. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరించిన నాటి నుండి నేటి వరకు, మనం చనిపోయేంత వరకు శ్రమలు మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. బైబిల్ కూడా అదే చెప్పింది. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదని యోబు గ్రంథంలో మనం చూస్తాం. శ్రమ అనుభవించడానికే మనుషులు పుడుతున్నారు. కాబట్టి ఈ లెంట్ డేస్లోనే మనం శ్రమలన్నీ పోతాయను, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయను ఆలోచనతో కాకుండా, ఈ లెంట్ డేస్ అనేవి యేసుక్రీస్తు వారు ఆనాడు 2020 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నారు. ఆయన పరిచర్య నిమిత్తమై ఆయన పొందవలసిన శ్రమలు ఆయన భరించడానికి, మనకి కొంత మాదిరి చూపించడానికి యేసుక్రీస్తు వారు ఆ 40 రోజులు ఉపవసించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే శ్రమలు అనేవి మనకు లెంట్ డేస్లోనే ఉంటాయి, తర్వాత ఉండవని కాదు. కానీ ప్రతిరోజు మనకు శ్రమలు ఉంటాయి. అయితే ఈ శ్రమలో ఎంతకాలం ఉంటాయంటే, మనిషి చనిపోయేంత వరకు ఎవరికి రావాల్సిన శ్రమ వాళ్ళకు వస్తుంది. అదే మన సామెత చెప్పినట్టుగా, ఏ చెట్టుకు తోలే గాలి ఆ చెట్టుకు తగులుతుంది. కాబట్టి ఈ భస్మ బుధవారం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈస్టర్ కల్లా నా శ్రమలు వెళ్ళిపోతాయి, ఇంకా నాకు శ్రమలు ఉండవు అనే భ్రమలో కాకుండా, నిజమైన క్రైస్తవులుగా ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, యోబు వలె 2వ అధ్యాయంలో మనం చదివితే 2వ వచనంలో అతడు ఇంకను నిలకడగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అతను నిలకడగా ఉన్నాడు కాబట్టే 42వ అధ్యాయంలో యోబును మరలా రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, 365 రోజులు విశ్వాసి సెలవును మోయాల్సిందే. అదే ప్రభువు చెప్తారు మత్తయి సువార్తలో. ఇక్కడ మనం చూస్తాం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనములో, తన సిలువనెత్తుకొని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని. యేసుక్రీస్తును వెంబడించాలి అంటే సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించాలి. సిలువ అనగానే మనందరికీ తెలిసింది ఏంటంటే, సిలువ శ్రమలకు సూచనగా ఉంది. కాబట్టి యేసు ప్రభువును వెంబడిస్తున్నామంటే మనం సిలువను మోస్తున్నాము, శ్రమలను అనుభవిస్తున్నామని అర్థం. కాబట్టి ఈ భస్మ బుధవారం స్టార్ట్ అయ్యి ఈస్టర్తోనే మన శ్రమలన్నీ పోతాయనే భ్రమలో లేకుండా, ప్రతిరోజు మనకు ఎదురయ్యే శ్రమల్లో దేవుడు కూడా మన శ్రమల్లో పాలువాలు అవుతున్నారని కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అలాగని ఫిలిప్పీ 1:30లో మనం చూస్తాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి 2:3లో మనం చూస్తాం. రోమా 8:17లో మనం చూస్తాం. కాబట్టి మనము శ్రమను అనుభవిస్తూ ఉంటాం, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఈ శ్రమల్లో, కష్టాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రతిరోజు విశ్వాస జీవితంలో ఎదురయ్యే శ్రమల్లో ప్రార్థన చేసుకుంటూ ఓపికగా విశ్వాసంతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. మన శ్రమలు ఎల్లకాలం ఉండవు, కొద్ది కాలమే శ్రమలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శ్రమలో దేవుడు మనతో కూడా సహాయం చేసి మనం విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.